టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా పెద్ద హిట్ అంటే అందరూ ఖచ్చితంగా బాహుబలి సినిమానే చెప్తారు. ఈ సినిమా 600 కోట్ల వసూలు సాధించి నిర్మాతలకు బయర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 125 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 600 కోట్లు సాధించింది. అలాంటి బాహుబలికే షాక్ ఇచ్చింది ఒక చిన్న తెలుగు సినిమా. సర్వానంద్ హీరోగా తెరకెక్కిన శతమానం భవతి 9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి బాలయ్య శాతకర్ణి, చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాలతో పోటీ పడి రిలీజ్ అయింది. ఈ సినిమాకు వస్తున్న లాభాలు ఇప్పుడు ఇండస్ట్రీకే షాక్ ఇచ్చేలా ఉన్నాయి. బాహుబలి నైజాం హక్కులను దిల్ రాజ్ 24 కోట్లకు భారీ రిస్క్ చేసి దక్కించుకున్నారు. ఆ సినిమాకు భారీ వసూళ్లు వచ్చిన నిర్మాతల షేర్ పోయాక రాజుకు 10 కోట్ల లాభమే వచ్చింది. ఇప్పుడు శతమానం సినిమాను కేవలం 9 కోట్లతో నిర్మిస్తూ ఆ సినిమా లాంగ్ రన్ లో 30 కోట్ల షేరు రాబడుతుందని అంచనా. సో ఈ లెక్కన దిల్ రాజ్ కు బాహుబలితో పోల్చుకుంటే, శతమానం సినిమాకు పెట్టిన పెట్టుబడితో పోల్చుకుంటే 2 రెట్లకు పైగా లాభం తెచ్చినట్లయింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.